హలో గాయస్, ఇన్ని రోజులు ఎగ్ ఆమ్లెట్ సెపరేట్గా కర్రీ సెపరేట్గా తింటున్నారా? ఒక్కసారి ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసుకుని తినండి. కంపల్సరీ మీరు ఫేవరెట్ అయిపోతారు ఈ రెసిపీకి. మీ ఫేవరెట్ రెసిపీస్లో ఈ రెసిపీ కంపల్సరీ చేరిపోతుంది. అంత డ్యామ్ షూర్, పక్కాగా హిట్, ఫ్లాప్ అనే మాట లేకుండా హిట్ అయ్యే రెసిపీ అంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఒకసారి ట్రై చేసేస్తారా? ముందుగా ప్రాసెస్ చూసేద్దాం రండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఎగ్ కొట్టి పోసుకొని దానిపైన ఉప్పు కారం చల్లి ఆమ్లెట్ లాగా రెండు సైడ్ తిరిగేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేపుకోండి. ఇందులోనే టమాటాలు కూడా వేసి మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్ అంతా వేసి పచ్చివాసన పోయిన వరకు బాగా వేపుకోండి. ఇలా ఆయిల్ బయటకు వస్తున్న స్టేజ్లో కారపొడి ఒక స్పూను, ధనియా పొడి ఒక 1.5 టేబుల్ స్పూను, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూను, మీకు కావాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అండి సిమ్లో పెట్టుకొని బాగా మసాలాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉడకడానికి వదిలేయండి. ఇలా ఉడుకుతున్న స్టేజ్లో ఆమ్లెట్ని ఒక్కొక్కటిగా వేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కొత్తిమీర చల్లి దించేస్తే మన ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా, టేస్ట్ మాత్రం చాలా బాగా కుదురుతుంది. ఆమ్లెట్ని సెపరేట్గా రసంతో తిన్నా కూడా బాగానే ఉంటుంది కదండి. అలాంటిది కర్రీ లోపల డిప్ అయ్యి ఆ జ్యూసీనెస్తో తింటే ఇంకెలా ఉంటుంది ఊహించుకోండి. మీ ఊహకే వదిలేస్తున్నా. మన ఛానల్లో రెసిపీస్ చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడంలే, కమెంట్ చేయడంలే. టైం ఉంటే ప్లీజ్ ఒక లైక్ కమెంట్ చేసేయండి. మన ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి కొద్దిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.